హల్లెలూయా. దేవాదేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, మరొక మంచి దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు క్రిస్తు దేవుని ప్రియబిడ్డలైన మమ్మల్ని అది మికిలిగా ప్రేమించి మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినములలో దేవుని మహిమగల కార్యాలు మనమందరి పట్ల చెరుగునుగా. ఈ నూతనమైనటువంటి దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు మన దగ్గరికి పంపిస్తున్నటువంటి ప్రతి దీవెనలు ఎక్కడ కూడా ఆటంకము కానీ ఏమి అడ్డు కూడా రాకుండా పరిపూర్ణముగా మన దగ్గరికి అది శ్రేష్ట దీవెనలతో తరలి రావునుగా కానీ మనసారా ప్రార్థిస్తున్నాం. గడిచిన కాలం అంతా చేసినటువంటి ప్రార్థన సఫలము చేసినటువంటి జీవమగల దేవాదేవుడు ఈ దినముదే కాలము సన్నిధిలో శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేతుకు కూడా మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఈ దినము లేచి ఈ జీవ సందేశం వింటుండగా మీ హృదయంలో ఉన్నటువంటి ఆందోళనలు పరిపూర్ణముగా లేమైపోయి మీకు ఆనందము కలుగునుగా కానీ మనసారే ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ శ్రేష్ట సందేశం మీకు ఆశీర్వాదకరముగా మారుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి దినము ఉదయకాల సమయమే ఈ శ్రేష్ట దీవెన సందేశము ద్వారా వినినటువంటి స్వీకరించేటటువంటి మీరందరూ కూడా చక్కని ఆత్మీయ మానసిక శారీరక ఆర్థిక దీవెనలో దీవించబడాలని మాత్రమే నా ప్రార్థన. మీ సంతోషం జీవమగల దేవుని యందు సంపూర్ణమవునుగాక. మీకు మనస్సులో మీరు శ్రేష్టముగా తలంచుకున్నది అత్యంత శ్రేష్టముగా జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీరు ధైర్యముగా ఉండండి. ఎందుకంటే ఈ శ్రేష్ట సందేశము ఈ దినము మీరు విని ఉండినట్లయితే ఇది దైవ చిత్తం. దేవాది దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక ఈ శ్రేష్టమైనటువంటి సందేశం మీరు వింటున్నారు. ఈ శ్రేష్ట సందేశం ద్వారా సాక్షాత్ జీవమగల దేవుని ఆత్మ మీతో మాట్లాడాలని చాలా ఆశ కలిగి ఉన్నారు. బిడ్డ, ప్రియమైనటువంటి సహోదర, ప్రియమైనటువంటి సోదరి, ప్రియమైనటువంటి చిన్నపిల్లలారా, తల్లిదండ్రులారా, వ్యక్తిపరముగా దేవుడు మాట్లాడాలని ఆశ కలిగి ఉండగా ఈ శ్రేష్ట జీవపు మాట ద్వారా మీకు దీవెనలే దేవుడు పంపిస్తున్నారు కనుక ఈ దీవెనలు పరిపూర్ణముగా మీరు స్వీకరించండి. మీరు స్వీకరించినటువంటి దీవెనలో మీరు ఆనందింపబడి అనేకులకు కూడా పంపించడానికి కూడా పరిశీలన చేయండి. ఈ దినము జీవమగల దేవుని యందు శుభము సుఖమే మీకు జరుగునుగాక. ఆశీర్వాదమునకు వారసులావుటకు క్రీస్తు యేసునందు మమ్మల్ని పిలిచారు కనుక మనసారా యేసుక్రీస్తు నామమునందు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ ప్రార్థన పరిపూర్ణముగా సఫలము చేసి జీవము గల పరిశుద్ధ దారిలో నిత్యానందములలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. మీ పిల్లల మీదే శ్రేష్ఠ దైవ చిత్తం ఆశీర్వాదకరముగా జరుగునుగాక. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని మీదే జీవముగల దేవుని ఆత్మ పరిపూర్ణముగా నింపబడి మీకు అది ఆనందకరముగా మార్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయం మనము కలిసి ప్రతి యేసు పరిశుద్ధ నామమును బట్టి మనము ప్రార్థన చేయబోతున్నాం. అందరూ మీరున్న స్థలములలో నాతో కలిసి ఏకీభవించండి. ఈ ప్రార్థనలో మహిమగల మహోన్నతుడా, సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి మా నాన్న, మీ అపారమైన అనురాగమును బట్టి మీకు స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి భూమిలో ఆశీర్వదించి మీ అపారమైన అనురాగములలో ఇచ్చిన ఈ శ్రేష్ట మంచి దినమును బట్టి మీకు స్తోత్రము నాయన. తండ్రి, ఈ దినము ఈ శ్రేష్ట జీవ సందేశం వింటున్నట్టు వెళ్ళి ప్రతి పిల్లల మీదే మీ ఆత్మను కృమరించి వారి శాంతి సమాధాన ఐశ్వర్యములలో అనుక్షణం వారందరినీ నడిపించుము. వాళ్ళు చేసిన ప్రార్థనలన్నీ సఫలము చేయము. వీరు అందరూ కూడా అందరి ముందులో నాన్న మీరు హెచ్చించుము, ఆశీర్వదించుము. మీరు తరతరాలని దీవించుము, మీకు శుభము జరిగించుము. శ్రేష్టమైన దీర్ఘాయుసు, మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక దీవెనలు, శ్రేష్టమైన సంతోష సమృద్ధి వీరందరికీ తండ్రి మీరు కలిగించి మీ మహోన్నతమైనటువంటి పరిశుద్ధమైన సన్నిధిలో దివ్య దీవెనలతో నింపినటువంటి ప్రియమైన బిడలుగా అనుక్షణము నడిపించి మీరే కనదా మహిమా ప్రభావాలు మీ ప్రియబడలైన మా అందరి ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి దీవించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు మిమ్మల్ని సంపూర్ణ దీవెనలో ఎల్లప్పుడూ నడిపించును గాక.